हुकूमत में कांग्रेस आपसे कई सारे झूठे वादे करी ఎన్ని అబద్ధాలు చెప్పినరు కాంగ్రెస్ వాళ్ళు యాదికున్నదా మర్చిపోయినరా యాదికి లేకపోతే ఒక్కసారి యాద్ చేయాలి ఒక్కసారి చూపెట్టండి కాంగ్రెస్ వాళ్ళు ఏమేం కథలు చెప్పినరో ఎలక్షన్లలో పెన్షన్ ఎంత వస్తుంది 2000 వస్తుంది కదా వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు అడుక్కునే పని లేదు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది వచ్చినాయా అన్ని ఏమేం మాటలు చెప్పిండో విన్నారా 4000 वजीफा मिला किसी को 4000 पेंशन వచ్చిందా नहीं सुनाई दे रहा 4000 आसरा पेंशन मिला आपको వచ్చిందా 2,500 వచ్చిందా మహిళలకు मिला किसी को తులం బంగారం వచ్చిందా కేసీఆర్ సార్ ముందే చెప్పిండు వీళ్ళు తులం బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయేటోళ్ళు లంగలు వీళ్ళు బద్మాష్లు వీళ్ళట తులం బంగారం ఇస్తారట ఇంకా ఆఖరికి చెప్తుండు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంట ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండే వాళ్ళకన్నా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో ఒక్క ఇటుక పెట్టిండా ఇవాళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతారట మనం వేయాలన్నట నేను ఒక్కటే మాట అడుగుతున్నా ఏమంటుండేరికైనా కాంగ్రెస్ ఆయన మేము 2 ఏళ్లలో మీరు అవకాశం ఇస్తే ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేసినా మళ్ళా జూబ్లీహిల్స్ లో నాకే గుద్దుతే ఈసారి అడుగు నాశనం చేస్తా సర్వనాశనం చేస్తా అని అంటున్నాడు కాంగ్రెస్ వాడు మరి వేద్దామా ఓట్లు కాంగ్రెస్ కు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తా అన్నాడు కరోడుపతి అయినరా కోటీశ్వర్లు అందరూ కోటీశ్వర్లు కాదు మీరు కష్టపడి కొనుక్కున్న చిన్న చిన్న ప్లాట్లు చిన్న చిన్న జాగలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ధర ఉండే ఇవాళ ఎంత పడ్డది ఆలోచన చేయండి